బ్రేకింగ్ వస్తుంది. శ్రీవారి లడ్డు కల్తీ ఇష్యూపై కూడా టీటీడీ ఈవో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. తిరుపతి పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు అలాగే ప్రధాన అర్చకుడు అదనపు ఈవో ఉన్నతాధికారులతో ఈవో చర్చలు జరుపుతూ ఉన్నారు. లడ్డు అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. సాయంత్రం ఈవో సీఎంను కలవనున్న నేపథ్యంలో ఈ మీటింగ్ కీలకంగా మారింది. శ్రీవారి లడ్డు కల్తీ ఇష్యూపై టీటీడీ ఈవో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. తిరుపతి పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు ప్రధాన అర్చకుడు అలాగే అదనపు ఈవో ఉన్నత అధికారులతో ఈవో చర్చలు జరుపుతున్నారు. లడ్డు అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. సాయంత్రం ఈవో సీఎంను కలవనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మీటింగ్ ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ లో. దామోదర్, మోనిషా, ఏదైతే తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారు, జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యిని వాడారు అన్న విషయం మీద హిందూ భక్తుల మనోభిప్రాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న సీఎం 2 సార్లు ఈవోతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలు సంప్రోక్షణ ఏ విధంగా చేయాలి, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద పూర్తి స్థాయిలో అటు వేద పండితులు ఆగమ శాస్త్ర సలహాదారులతో సలహాలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు అత్యవసరంగా ఈ విషయం మీద ఈవో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం వేద పండితులతో పాటు ఆగమ శాస్త్ర పండితులు అదేవిధంగా ముఖ్యంగా అర్చకులు ఈ సమావేశంలో పాల్గొని ఆయనకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎవరు పనిచేసిన అధికారులంతా కూడా టీటీడీలో కీలక స్థానాల్లో పనిచేసిన కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించారు. వారి సలహాలు సూచనలు తీసుకుంటున్న నేపథ్యం సాయంత్రం ఈవో సీఎంను కలిసి ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా మరోవైపు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జనసేన అదే బీజేపీతో పాటు శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కాల్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైకాపా నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ముఖ్యంగా ఏదైతే టీడీపీ పరిపాలనా కాలంలోనే ఆ నెయ్యి వచ్చింది, ఆ ఏఆర్ ట్యాంకర్స్, దానిపైన దిష్టి బొమ్మలను దగ్ధం చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న జరిగిన వ్యవహారం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సీఎం చెప్తున్న దాని ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. అపోజిషన్లో ఉన్న పొజిషన్లో ఉన్న తిరుమల పవిత్రత కాపాడడం నా మొదటి బాధ్యత ఆయన నినాదం. ఆయన కులదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి